అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు. సోషల్ మీడియాను మిస్యూజ్ చేస్తూ పులి ప్రచారంపై ఊదరగొట్టారు. జనం భయపడి ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి కల్పించారు. అటవీ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేయగా అదంతా ఉత్తుత్తి పులిగా తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పులిని క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు. మంచిర్యాల జిల్లాలో జరిగింది ఘటన. నస్పూర్ సిసిసికి చెందిన సాయి కిరణ్ తమ టౌన్షిప్ లో పులి సంచరిస్తున్నట్లుగా ఏఐలో క్రియేట్ చేశాడు. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. సాయి కిరణ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ తరలించారు. వన్యప్రాణులపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిండని అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ నుండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఐలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్ గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం అనేది మాకు చేరుతుంది. అట్లా అని చెప్పి వాట్సాప్లలో, గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు, ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి. దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల వచ్చేది ఏం లేదు. అనవసరం. మంచిర్యాల జిల్లాలో పులి సంచారంపై అసత్య ప్రచారం చేసి ఏఐలో పులిని క్రియేట్ చేసి గ్రూపులో షేరింగ్ చేశాడో వ్యక్తి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా ఇటు పెద్ద పుల్ల సంచారం అయితే కలగలం అయితే రేపుతుంది. ఇప్పటికే ఇటు సింగరేణి ప్రాంతం చుట్టూ కూడా పులులు సంచరిస్తూ ఉండడంతో అయితే సింగరేణి కార్మికులు తమ విధులకు వెళ్లాలంటే భయపడుతున్న క్రమంలో ఇటు మంచిర్యాల జిల్లా నస్పూర్ సిసికి చెందినటువంటి సాయి కిరణ్ అనే వ్యక్తి సిసిటిసి టౌన్షిప్ లో పులి సంచరిస్తున్నట్టు ఏఐలో పులి ఫోటోని క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో అయితే స్థానికంగా ఉన్నటువంటి క్వార్టర్స్ లో ఉన్న సింగరేణి కార్మికులు అయితే పూర్తిగా భయభ్రాంతులకైతే గురయ్యారు. ఈ సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే పూర్తి స్థాయి విచారణ జరిపిన అనంతరం అయితే ఫేక్ న్యూస్ ను సర్క్యులేట్ చేసినటువంటి సాయి కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు డిఎఫ్ఓ కూడా శివాశిష్ సింగ్ సంఘటన స్థలాన్ని అయితే చేరుకున్నారు. అక్కడ పులి ఫాగ్ మార్క్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అన్న క్రమంలో కూడా పూర్తిగా అధికారులందరూ అయితే ఆ ప్రాంతంలో అయితే విచారణ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఏఐ ఇమేజ్లతోటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను ఎవరు కూడా నమ్మవద్దని, ప్రస్తుతానికైతే మంచిర్యాల జిల్లాలో పుల్ల సంచారం ఉంది కానీ పట్టణ ప్రాంతానికి దగ్గర లేవు, ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎవరు కూడా ఇటువంటి అసత్యపు ప్రచారాలు నమ్మద్దంటూ కూడా డిఎఫ్ఓన్ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి అయితే మంచిర్యాల జిల్లాలో పుల్ల సంచారం అయితే కలకాలం అయితే రేపుతుంది. ఇటు పత్తి చేనులకు వెళ్లే రైతులు కానీ లేదనుకుంటే ఇటు డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. వాళ్ళకి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.